ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల పరిస్థితి ఎలా ఉందంటే, అసలు రాజకీయాలంటే రాజకీయ నాయకుల కంటే కూడా మీడియా హడావుడి. ఎందుకంటే ఒక విస్తృతమైనటువంటి మీడియాని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసుకున్నారు. సో వాళ్ళకి మంచి మసాలా కావాలి, ఎప్పటికప్పుడు మసాలా వార్తలు కావాలి. టోటల్ ఫోకసింగ్ అంతా కూడా ఏంటంటే బిఫోర్ ఎలక్షన్స్ అయినా ఆఫ్టర్ ఎలక్షన్స్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి జగన్నామ స్మరణే తప్ప ఇంకొకటి లేదు. ఈ జగన్నామ స్మరణలో ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే అర్జెంటుగా అయినా అరెస్ట్ చేసేయాలి, అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసేసి ఆ పార్టీని భూస్థాపితం చేసేయాలి. ఇది వాళ్ళ ఆరాటం, వాళ్ళ పోరాటం. ఈ ఆరాటం పోరాటంలో ఏదో రకంగా ఇంకేముంది, ఇక అరెస్ట్ తప్పదు అనేదాన్ని ముందుగా ఫోకస్ చేసుకుంటూ వచ్చారు. ఎలా అరెస్ట్ చేయాలి అనే దాని మీదేమో తీవ్ర మేధోమదనం జరుగుతూ వచ్చింది. సరిగ్గా అదే సమయంలో కరెంటు సెగ్గి ఒప్పందం మీద ఒక మంచి అనుకోకుండా వాళ్ళకి ఆయుధం దొరికింది అనుకున్నారు. అనుకున్న వెంటనే ఇంకేముంది, ఇక మొత్తం వాళ్ళ అనుకూల మీడియా పేటరేగిపోయి పెద్ద పెద్ద వార్తలు బీభత్సంగా రాసేసి ఇంకేముంది అయిపోయింది ఓహో అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద భారీగా స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. సరిగ్గా అలాంటి టైంలో దానికి కాస్త బ్రేకులు పడిపోయి తుస్సుమంది. అది సెకీ ఒప్పందంలో ఏమి ఇది జరగలేదు, ఈయనకి సంబంధించి ఏం లేదనేసరికి నీరు గారిపోయారు. సో కొంత గ్యాప్. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏ లిక్కర్ స్కామ్లో అయితే చంద్రబాబు నాయుడు గారిని జైల్లోకి పంపించి ఆయన్ని ఇదే చేశారో దాని మీద ఇప్పుడు ఆయన బయటకు వచ్చి బెయిల్ మీద ఉన్నారు. అదే దాన్ని తిరిగి తిప్పికొట్టాలి ఆయుధాన్ని, అక్కడే రాజకీయ చతురత అనేది ఉంటుందనేటువంటి ఒక ఆలోచన తడుక్కుమంది. అంతే, ఇంకేముంది. లిక్కర్ స్కాముల్లో అమ్మకాల మీద మొత్తం వాళ్ళ మీడియా తవ్వి దానికి సంబంధించినటువంటి అనేక కథనాలు వరుసగా ప్రసారం చేస్తూ అందులో ఒక్కొక్కరిని ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరినేమో లిక్కర్ స్కామ్లో నాయకులనే కాదు, ఆయన అనుచరులు కానీ, అనుంగ మిత్రులు కానీ, అనుంగ సహచరులు కానీ వీళ్ళందరినీ, రెండవ శ్రేణిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో ఇరికిస్తూనే ఉన్నారు. ఇంకా వెళతానే ఉన్నాయి, పేర్లు ఇంకా వెళ్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇందులో బిగ్ షాట్స్ అందరినీ, బిగ్ హెడ్స్ అందరినీ కూడా ఇందులో పెట్టారు. పెట్టిన తర్వాత ఇక ఫైనల్గా ఈయన్ని అరెస్ట్ చేసి ఫిక్స్ చేసేయాలని చెప్పని అనుకున్నారు. అయితే ఇక్కడ చాలామందికి ఒక వాళ్ళ యొక్క ఆంతర్యం తెలియని పాయింట్ ఏంటంటే, అరెస్టు చేయాలి, జైల్లో పెట్టాలి, ఆ తర్వాత ఈ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసేయాలి, దాడుల ద్వారా, కేసులు పెట్టడం ద్వారా, వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా వాళ్ళని బలహీనపరచడం ద్వారా అనే ఆలోచనలోనే ఉన్నారనుకుంటున్నారు. కానీ అంతకు మించి కేసులు అంటే అంతకు మించి లేదు, ఇంకా కేసులు అంటే అంతకు మించి అన్నట్టుగా ఇక్కడ అంతకు మించిన ఆలోచన ఏమిటి అన్నట్లయితే, రాబోయే ఎన్నికల్లో ఏ విధంగానైనా సరే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేయాలి. అరెస్ట్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు, ఈరోజు క్షణంలోనే అరెస్ట్ చేసేస్తారు, అది కాదు. దీని ద్వారా డిస్క్వాలిఫై చేయాలి. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క మదిలో ఉన్నటువంటి ఆలోచనని చాలా దగ్గర నుంచి పరిశీలించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఆ డిస్క్వాలిఫై చేయాలంటే అంత బలమైనటువంటి నేరాలు చేసినట్టుగా సాక్ష్యాధారాలతో సహా ఉండాలి. అందుకోసం అని చెప్పని ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి. దీంట్లో ఇంకేముంది, ఇక దాదాపు నెల రోజుల క్రితమే రేపో ఎల్లుండో అని కూడా వీళ్ళు బ్యానర్లు పెట్టారు, డిబేట్లు కూడా నడిపారు, అరెస్టులు అని చెప్పని. కానీ అవేం జరగటం లేదు. ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళ మీద కూడా ఇది సిట్ సరైనటువంటి వీటిని ఫ్రేమ్ చేయడంలో ఫెయిల్ అవ్వటం, కోర్టు దగ్గర కొంత ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఫేస్ చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఫైనల్గా మరి ఎలా ఇంప్లికేట్ చేయాలి, చేసిన తర్వాత తీరా పెట్టేసేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తే వీళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరదు, అంత ఎవిడెన్సులు లేకుండా. కాబట్టి ఆ క్రమంలో అరెస్ట్ చేయాలనేటువంటిదే. చేస్తే కొడితే, దెబ్బ కొడితే లేవకుండా కొట్టాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితులు లిక్కర్ స్కాములు అసలు అయితే అటువంటి ఆధారాలు కానీ అలాంటి పరిస్థితులు కానీ లేవని చెప్పచ్చు. ఇక ఫైనల్గా వాళ్ళ సంతృప్తి కోసం కొంత అరెస్ట్ చేయటం, వెళ్ళిన తర్వాత కొంతకాలం తర్వాత బెయిల్ రావడం, లేకపోతే ముందే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. అలాంటి పరిస్థితుల్లోనే లిక్కర్ స్కామ్ తప్ప అంతకు మించి పెద్ద స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ అనేవి వాళ్ళ దగ్గర అయితే లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రేమింగ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళ మీద కూడా అదే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. కాబట్టి అంతిమంగా న్యాయస్థానం నిర్ణయిస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది. ఇది ఈ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకి సంబంధించినటువంటి వ్యవహారం.